క్యారమెల్ కేసరి షీరా అని కూడా అంటారు. ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది. అలాగే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఒక కప్పు బాంబే రవ్వ తీసుకొని 2 కప్స్ పాలు పోసి మిక్స్ చేసి పక్కన ఉంచాలి. అలాగే 6 ఇలాచీ తీసుకొని పీల్ తీసేసి పౌడర్ చేసి ఉంచండి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని వేడయ్యాక 15 కాజుని తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. కాజుని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించండి. కాజు ఎక్కువగా వేగితే చేదు అవుతాయి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ఫ్రైయింగ్ ప్యాన్లో 1 కప్ షుగర్, అలాగే 3/4 కప్ గీ. 3/4 కప్ అంటే 1 కప్కి కొద్ది తక్కువ పోసుకుంటే సరిపోతుంది. చక్కెర కరిగే వరకు స్లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు అడగంటకుండా కలుపుతూ ఉండండి. మెల్లిగా షుగర్ నెయ్యిలో కరిగి క్యారమలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారుగా, షుగర్ నెయ్యిలో కరిగి ఇలా క్యారమెల్ ఫామ్ అయ్యాక ఇప్పుడు ముందుగా పాలల్లో కలిపిన ఉప్మా రవ్వను యాడ్ చేసి ఉప్మా రవ్వ, షుగర్ మొత్తం కలిసే విధంగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. స్లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా 2 to 3 మినిట్స్ వరకు మిక్స్ చేయాల్సి ఉంటుంది. మనం వేసుకున్న రవ్వ ఉడికిన తర్వాత ఇలా గీ రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఇలాచీ పౌడర్ అలాగే వేయించిన కాజు వేసి మిక్స్ చేసి సర్వ్ చేయడమే. మరి రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పక కమెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ టు రాధిక ఫుడ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.